హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి మన ఇంటికి మెయిన్ డోర్ టైల్స్ వేసిన తర్వాత చాలా చోట్ల టైల్స్ ఊడిపోతున్నాయని చెప్పి చాలామంది నన్ను అడుగుతున్నారు. ఎక్కువ పర్సనల్గా అడుగుతున్నారు, ఈ టైల్స్ ఎందుకు ఊడిపోతున్నాయి ఏం కథ అని అడుగుతున్నారు. అలాగే గ్రానైట్స్ కూడా ఊడిపోతున్నాయని చెప్పి చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు. సో మీరు దీని గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు కూడా తెలుస్తుంది టైల్స్ ఎందుకు ఊడిపోతున్నాయని చెప్పి. నేను కూడా ఇంతకుముందు ఒక చోటు చేసింటే టైల్స్ కూడా ఊడిపోయినాయి. అది నేను చేసిన చిన్న మిస్టేక్ వల్ల టైల్స్ అయితే ఊడిపోయినాయి. అది సిమెంట్ మిస్టేక్ మళ్ళీ టైల్స్ మిస్టేక్ అని చెప్పి ఈ వీడియోలో నేను కూడా కవర్ చేస్తాను, చెప్తాను ఇండైరెక్ట్గా ఎందుకు ఊడిపోయినాయి అని చెప్పి నేను చెప్తాను. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే టైల్స్ కానీ గ్రానైట్ కానీ వేసేటప్పుడు సిమెంట్ ఏది వాడితే బాగుంటుంది, ఏది వాడకపోతే బాగుంటుంది అని చెప్పి చాలామంది కన్ఫ్యూజన్ అవుతుంటారు. సిమెంట్ ఏది వాడినా పర్వాలేదండి. మనము గ్రానైట్ వర్క్ టైల్స్ వర్క్ చేసేటప్పుడు 2 రోజులు 3 రోజులు ముందుగానే ఈ క్యూరింగ్ అనేది చెయ్యరు. అంటే గోడలు ఎండిపోయింటాయి, దాదాపు కట్టిన బిల్డింగ్ సంవత్సరం తర్వాత కానీ 6 నెలలు 7 నెలలకు కానీ ప్లాస్టింగ్ చేసి వదిలేసి ఉంటారు. దానికి మీరు ఎలాంటి సిమెంట్ వేసుకున్నా పవర్ అనేది పీకేస్తుంది. కాబట్టి తప్పకుండా మీరు వెల్వేషన్ టైల్స్ వేసేటప్పుడు గ్రానైట్ ఫిల్లర్స్ వేసేటప్పుడు తప్పకుండా క్యూరింగ్ అయితే చేసుకోవాలి. ఎన్ని రోజులు చేసుకోవాలని ఇది కూడా చెప్తాను. దాదాపు 3 రోజులు అయితే చేసుకోవాలి. సాయంత్రం పొద్దున 3 రోజులు చేస్తారు. ఎందుకంటే ఫిల్లర్ అనేది ఎండకు ఎక్కువ ఉండి 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 వేడి ఎక్కువైపోయింటుంది. ఆ వేడికి వలన ఈ టైల్స్ త్వరగా ఊడిపోతాయి. కాబట్టి వేడి అంతా తగ్గిపోతుంది. ఎక్కువ రోజులు క్యూరింగ్ చేయడం వల్ల 4-5 రోజులు క్యూరింగ్ చేయడం వల్ల వేడి తగ్గిపోతుంది. సిమెంట్ మీరు ఏది వాడినా పర్లేదు. ఇప్పుడు కొత్తగా అడిసి సిమెంట్ అని వచ్చింది, అది కొద్దిగా ఉపయోగపడుతుంది. అది కూడా లైఫ్ లాంగ్ ఉంటుందంటే ఉండదు, చెప్పలేం. ఎందుకంటే మనకి వెదర్ తగ్గట్టుగా ఎక్కువ లైఫ్ ఏది ఉండదు. అలాగే గ్రానైట్ వర్క్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఇంతకుముందు అయితే కొద్దిగా సిప్స్ చల్లి కొద్దిగా అరాల్ రెడ్డి కనిపించి సిప్స్ చల్లి వేస్తాండ్రి గ్రిప్ కోసం. అదైనా కూడా వేస్టే. ఇప్పుడు చేసేవాళ్ళు సిమెంట్ వచ్చిందని చెప్పి ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ సిమెంట్ కనిపించేసి అడిచి సిమెంట్ వేసేసి కనిపించేస్తున్నారు. అవి కూడా ఊడిపోతున్నాయి. కాకపోతే ఈ సిమెంటు దీని మీదే డిపెండ్ అవ్వకోకుండా ఈ గ్రానైట్ వాళ్ళు టైల్స్ వర్క్ గ్రానైట్ ఫిల్లర్స్ వేసేటప్పుడు వెనకల గెర్లు అనేది మిషన్తో గీతలు పెట్టుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు. గీతలు అంటే కొయ్యమని కదా అర్థం. ఇట్లా దీనికి ఎట్లా రఫ్ చేసినారో అట్లా రఫ్ చేస్తే ఇంకా ఎక్కువ లైఫ్ ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏమంటే మీరు గ్రానైట్ వర్క్ చేసేటప్పుడు గ్రానైట్ వెనకలా గీతలు పెట్టుకొని రఫ్ చేయించుకోండి. అలాగే ఇలాగా ఫిల్లర్స్ బాగా తేమగా ఉండాల. తేమగా ఉంటే సిమెంట్ అనేది దీనికి ఉక్కదన్నమాట. అంటే వేడి ఎక్కదు బిరిగ్గా. కాబట్టి ఎక్కువ నాళ్ళు ఉంటుంది. ఏది వర్క్ చేసినా ఎక్కువ నాళ్ళు ఉంటుంది. మేము వేడి మీద సిమెంట్ వేస్తే ఏమవుతుంది, అదేందో దోశ మీద పెనం మీద దోసపిండి వేస్తే అట్లా వేడి ఎట్లా ఎక్కుతుందో సేమ్ ఇదే ఏ సిమెంట్ అయినా సరే వేడికి బీర్చకపోతుంది. అట్లే ఇదే తాగేస్తుంది అనమాట. దాని పవర్ అంతా ఇది పీల్చేస్తుంది. కాబట్టి నేను ఏమంటుంటే క్యూరింగ్ చేసుకోండి. అలాగే బండలు వేసేటప్పుడు ఆ బండలు కూడా వెనుక రఫ్ చేసుకోండి. అలాగే టైల్స్ వేసేటప్పుడు చాలామంది ఇప్పుడు విట్రిఫైడ్ టైల్స్ వేస్తున్నారు. విట్రిఫైడ్ టైల్స్ అయితే వెల్వేషన్కి వాడద్దండి. దయచేసి అస్సలు వాడద్దండి, ఎందుకంటే ఊడిపోతాయి. కాబట్టి దీని గురించి ఒక ఫుల్ వీడియో చేసినాను. పైన ఐ కార్డులు కానీ కింద డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఇస్తాను, చూడండి. మీరు ఎప్పుడైనా కానీ ఈ టైల్స్ ఊడకూడదు, గ్రానైట్ ఫిల్లర్లు ఊడిపోకూడదు అనుకుంటే నేను చెప్పిన ఈ 2 రకాలు చేయండి, అస్సలు ఊడదు. అలాగే టైల్స్ వేసేటప్పుడు విట్రిఫైడ్ టైల్స్ వేసేటప్పుడు స్వల్పగా కొద్దిగా మీరు నానబెట్టుకోవడమే బెటర్. ఇప్పుడు విట్రిఫైడ్ టైల్స్ అయితే ఖచ్చితంగా నానబెట్టుకోవాలంటే డ్రమ్ముల్లో పట్టవు అవి. కాకుంటే స్వాంజ్ తీసుకొని నీట్గా కడిగేస్తే దానికి డస్ట్ అంతా పోతుంది. అలాగే టైల్స్ కూడా తడిసినట్లు అవుతుంది. సిమెంట్ వేసినప్పుడు ఆరిపోదు అనమాట, సడన్గా ఆరిపోదు. కాబట్టి నన్ను అడిగితే ఆ విట్రిఫైడ్ టైల్ 2x4 టైల్ ఇవన్నీ వాడుకోకుండా మంచిది. లుక్ పరంగా బాగుంటుంది కానీ లైఫ్ పరంగా లైఫ్ ఉండదు. మీకు లైఫ్ ఉండాలి, మనం ఇల్లు ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు ఉండాలంటే సిరామిక్ టైల్స్ వాడడమే బెటరు. అది ఎంత థిక్నెస్ తక్కువ ఉంటే అంత మంచిది, అది వాడితే మేలు. మీరు పెద్ద పెద్ద టైల్స్ వాడితే ఏదైనా సరే, ఇప్పుడు లావుగా ఉండే మనిషి ఎక్కువసేపు నడచాలంటే నడచలేడు. అదే చిన్నగా ఉండే మనిషిని తీసుకోండి, ఎక్కువసేపు నడుస్తాడు. ఎందుకు, చిన్నగా ఉన్నాడు కాబట్టి. మీరు ఏదైనా బరువు ఉండే వస్తువు గోడకు తగిలిస్తే ఎన్నాళ్ళు ఉంటుంది చెప్పండి, ఆ వేడికి ఖచ్చితంగా ఊడిపోతుంది. నన్ను అడిగితే సిరామిక్ టైల్స్ వాడండి. దీని గురించి సపరేట్ ఒక పెద్ద వీడియో చేసినాను, చూడండి. లెంతీగా ఉంటుంది, బాగుంటుంది. దాంట్లో వివరించి మొత్తం చెప్పినాను.
దయచేసి మీరు టైల్స్ వేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వాటర్ అయితే క్యూరింగ్ చేయండి. నష్టం ఏం లేదు. 3 రోజుల నుండి 2 రోజుల నుండి 3 రోజుల లోపల 4 రోజుల వరకు క్యూరింగ్ చేసినా నష్టం ఏం లేదు అసలు. మీరు క్యూరింగ్ చేయకోకుండా వేసినారనుకో తొందరగానే ఊడిపోతాయి, సంవత్సరం లోపలే ఊడిపోతాయి. ఆ తర్వాత మీరు టైల్స్ వల్ల లాభం లేదు, సిమెంట్ ఇది బాగలేదన్నా లాభం లేదు. సో ఇది ఇవాళ వీడియో నచ్చిందని ఆశిస్తున్నా. నచ్చితే లైక్ చేయండి.